హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అక్క మీరు ఫుడ్ వ్లాగ్స్ చేసి చాలా డేస్ అయింది, ప్లీజ్ డూ సమ్ ఫుడ్ వ్లాగ్స్ అంటున్నారు. సో ఈరోజు స్పైసీగా ఈ రైనీ సీజన్కి ఎవ్రీ వన్స్ ఫేవరెట్ నాకు తెలిసి మసాలా పూరి. సో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఐ విల్ షో యూ. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో ఒక ఆలు అండ్ 1 కప్ బఠానీ, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బఠానీ, ఒక 1-2 కప్స్ వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకునేసి మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. సో ఈలోపు మనం చాట్కి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 7 to 8 గ్రీన్ చిల్లీస్, ఒక టొమాటో అండ్ సోంపు, ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత వన్స్ విజిల్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న పప్పు అండ్ ఆలు ఉంటుంది కదా, దాన్ని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. అంటే కొంచెం పప్పులాగా ఉంటుంది అండ్ కొంచెం మ్యాష్ థిక్నెస్ కోసం. సో ఇలా మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈలోపు చాట్ కోసం ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని 1.5 కప్ ఆర్ 2 ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో వేసుకొని మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం చాట్ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్. ఇక్కడ సాల్ట్ మీరు చూసుకుని వేసుకోండి, బికాజ్ మనం ఆల్రెడీ బఠానీలో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా దీనిలోనే వేసాను. సో మొత్తం కలుపుకునేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బఠానీ స్టఫ్ కూడా ఈ మసాలాలో వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత థిక్ అయిపోతుంది. సో మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో సో స్లోగా వాటర్ వేసుకోండి. ఒక 1 to 2 కప్స్ అయితే పడుతుంది. సో స్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ. సో లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే మసాలా పూరి నేను ఇలా ఒక స్టోర్లో తెచ్చుకుంటాను, సేమ్ అప్పడాలాగా ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ రెడీమేడ్ పూరి ఆల్రెడీ ఉంటే అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పూరీస్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అవి, లేదా రెడీమేడ్ పూరీస్ అయినా ఇలా మంచిగా మ్యాష్ చేసుకునేసి దానిపైన మనం చాట్ చేసాం కదా ఆ మసాలాని ఒక 2 స్పూన్స్ వేసి గార్నిష్ కోసం క్యారెట్, ఆనియన్స్, టొమాటో మీకు నచ్చితే నిమ్మకాయ కూడా వేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రైనీ సీజన్కి సూపర్ టేస్టీగా ఉంటుంది.